నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఇస్ మానస. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ అరుణ్ విన్నర్ కేకే వెల్త్ ఆర్కిటెక్ట్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, నాకు ఇంకొక డౌట్ ఏమొచ్చిందనంటే, స్టాక్ అడగండి. మార్కెట్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే, మనం పెడితే డబ్బులు మనకి డబుల్ త్రిబుల్ అయిపోతే, ఒకేసారి మనం తక్కువ అమౌంట్ పెడితే ఎక్కువ అమౌంట్ మనకు వచ్చేస్తుంది. స్టాక్ మార్కెట్ అంటే చాలా బెటర్, ఈజీగా సంపాదించుకోవడానికి అని అంటూ ఉంటారు. నిజంగా స్టాక్ మార్కెట్ లో మనకు పెట్టిన అమౌంట్ అంత ఈజీగా వెనక్కి వస్తుందా, అంత డబుల్ అయి వస్తుందా? అది నాకు డౌట్ ఉంది. అమ్మా, చాలా ఇది అందరికీ నీకే కాదు, చాలా మందికి, సామాన్య ప్రజానికానికి ఇది అర్థం కావాల్సినటువంటి విషయం అమ్మా. స్టాక్ మార్కెట్ ముందు మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే డబల్ త్రిబుల్ అవుతుంది అంటున్నారు. చాలా చాలా అసెట్ క్లాసెస్లో కూడా ఇది డబల్ త్రిబుల్ అవుతుందమ్మా. కానీ తక్కువ టైంలో అవుతుందా లేదా అనేది ఒకటి ఇంపార్టెంట్. అలాగే రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఈ రెండింటిని మనం అంటే ప్రాఫిట్ వర్సెస్ టైం మేనేజ్మెంట్ వర్సెస్ రిస్క్ మేనేజ్మెంట్ తీసుకున్నప్పుడు అన్నీ కూడా హైలోనే ఉంటాయి స్టాక్ మార్కెట్కి సంబంధించింది. కానీ ఈ హై మనము అంటే తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్ ప్లస్ మనము రిస్క్ అనేది తక్కువ రిస్క్లో ఉండాలి అనుకున్నప్పుడు ఇది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది కానీ లేదా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం అనేది కానీ ఎలాంటిదంటే, నువ్వు ఖచ్చితంగా ఒక డిగ్రీ చదవాలంటే మొట్టమొదట నువ్వు ఫస్ట్ 10th క్లాస్ పాస్ అవ్వాలి, ఆ తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, ఆ తర్వాతనే డిగ్రీకి వెళ్తావు. డిగ్రీ పాస్ అయిన తర్వాతే నీకు ఒక జాబ్కి వెళ్ళడానికి ఒక యోగ్యత అంటే ఒక ఎలిజిబిలిటీ అనేది ఏర్పడుతుంది. మరి 10th క్లాస్ చదివినోడు ఏమైనా జాబ్ చేయడం లేదా సార్ అంటే చేయొచ్చు. బట్ ప్రొఫెషనల్గా మీరు ఎదగాలన్నప్పుడు స్టేజ్ బై స్టేజ్ ఎదుగుదడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా స్టాక్ మార్కెట్లో ముందు చాలామంది తెలియనిది ఏంటంటే స్టాక్ మార్కెట్ యొక్క స్వభావం ఫస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ని ఎలా ఆపరేట్ అవుతుంది అనే దానికి స్టాక్ మార్కెట్లో మొదట స్టాక్ మార్కెట్ డీల్ చేసేది ఏంటంటే ఈక్విటీని కానీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కానీ, కరెన్సీస్ కానీ, కమోడిటీస్ కానీ, ఇలా ఇంకా ఫార్వర్డ్స్, స్వాప్స్, ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట. ఎన్నో కేటగిరీస్ ఉన్నాయి. చాలామందికి తెలిసింది ఈక్విటీ. సో ఈక్విటీలో మీరు మామూలుగా లాభాలు పొందాలి అనుకున్నప్పుడు ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి రిస్క్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఎప్పుడు కూడా మనము కీడించి మేలెంచాలి అనే విధంగా మనం చేసుకోవాలి. సో స్టాక్ మార్కెట్ అనేది ఫస్ట్ ఎవరికి సూటబుల్ అవుతుంది, ఎందుకు సూటబుల్ అవుతుంది అనేది చెప్తాను. ఫస్ట్ మీరు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎలా ఉండాలి? ఒక స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, నదిలో డైరెక్ట్ దూకేస్తారా? ఏం చేస్తారు? ఫస్ట్ ఒక కోచ్ దగ్గరికి వెళ్తారు, లేదా మీకు తక్కువ లోతు ఉంది, నేను ప్రాణాపాయం లేకుండా నేను ఈత నేర్చుకోగలను అనే విధంగా ఫస్ట్ చూస్ చేసుకుంటారు. డైరెక్ట్గా సముద్రం దగ్గరికి వెళ్ళరు కదా. సో స్టాక్ మార్కెట్స్ అనేది ఫైనాన్షియల్ స్టేటస్ లో ఒక గైడెన్స్ అనేది ఇంపార్టెంట్ అని అంటున్నారు. చాలా ఇంపార్టెంట్. నార్మల్ నాట్ లైక్ ఇలాంటివి కాదు. నన్ను అడిగితే 1వ తరగతి నుంచి స్కూల్స్లో పెట్టమనే చెప్తాను దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్. ఎలా అంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్లో మామూలుగా ఒక కోచ్ దగ్గరికి వెళ్తారు. సార్ నేను ఒక ఈత నేర్చుకోవాలనుకుంటే నిన్ను ఫస్ట్ వచ్చేసి నీకు ఫస్ట్ నీళ్ళు అంటే భయమా లేదా అనేది ఆలోచిస్తాం. ఆ భయం అనేది లేనప్పుడు మరి ఎక్కువ లోతులో ఉన్నప్పుడు నువ్వు మామూలుగా నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటనేది ఆలోచిస్తాం. ఆ తర్వాత నీకు లోతు ఎక్కువ పోకుండా లేదంటే మునిగిపోకుండా ఒక ట్యూబ్స్ కానీ మనము బెరళ్ళు అనేది ఇంతకుముందు మామూలుగా మునగ చెట్టు బెరళ్ళు లేదంటే ఇట్లా కట్టేసేసి వాళ్ళని నీటిలో తోసేవాళ్ళు అనమాట. అట్లా మనకు మామూలుగా ఒక సెక్యూరిటీ తోటి మీరు మామూలుగా మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. మీరు మామూలుగా ఫస్ట్ తక్కువ లోతులో ఉన్నటువంటి చెరువులో కానీ లేదా బావుల్లో కానీ ఈత నేర్చుకున్న తర్వాత నదిలో నీట నేర్చుకోవాలి. ఎందుకంటే నదిలో నీరు ప్రవహించేటప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎదురెళ్ళడం అనేది చాలా కష్టం. కానీ కొంతమంది మామూలుగా మంచి స్విమ్మర్స్ ఎలా వెళ్ళాలో కొన్ని టెక్నిక్స్ తోటి మామూలుగా ఎదురెళ్ళి కూడా వస్తూ ఉంటారు. సో స్టాక్ మార్కెట్లో పడిపోతున్నప్పుడు మీరు లాభాలు గడించాలంటే అలాంటి స్కిల్ సెట్ మీరు నేర్చుకోవాలి. మళ్ళా మీరు మామూలుగా సపోజ్ నదిలో ఈత నేర్చుకున్నారు, సముద్రంలోకి వెళ్ళి ఈత నేర్చుకోవాలనుకుంటే ఏం చేయాలి? ఒక లాంచ్ ఉండి దాంట్లో ఒక కెప్టెన్
కానీ ఒక ఈతకు సహాయపడే వాళ్ళు ఉండి మామూలుగా చిన్న బోట్లో మీరు చేసుకుంటున్నప్పుడు మీకు ఏదైనా వచ్చినప్పుడు ఎమర్జెన్సీగా ఉండాలి. ఇంత చేస్తే కానీ మీ ప్రాణాలకి అపాయం లేకుండా మీరు జాగ్రత్తగా ఈత నేర్చుకుంటూ మీరు కొన్ని రికార్డ్స్ అంటే మీరు అనుకున్న గోల్స్ని మీరు సాధించడానికి అవుతుంది. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మనము తక్కువ టైంలో మనము ఎక్కువ సంపాదించాలి, అది కూడా పోగొట్టుకోకుండా కన్సిస్టెంట్గా సంపాదించాలి అనుకున్నప్పుడు చాలా చాలా తెలివిగా దాని యొక్క సబ్జెక్ట్ని మనం అర్థం చేసుకొని మనము దాంట్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది.